పివి నరసింహారావు భారతరత్న ప్రకటించడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చి గౌరవించిందని మంత్రి పేర్కొన్నారు. ఏనాడు కూడా పివిని కాంగ్రెస్ అగౌరవపరచలేదని ఆయన స్పష్టం చేశారు. అసత్యాలు ప్రచారం చేసే వ్యక్తులను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ది గిరిజన అభివృద్ధి ప్రభుత్వమని, సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల నాటికి విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ ముద్దుబిడ్డ అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి అసలు ఎవరు ఊహించని విధంగా భూములు పంచడం, మళ్ళా ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థాయిగా మన 14 భాషలలో అనర్గంగా మాట్లాడే మేధావి భారత ప్రధానమంత్రిగా, అలాగే దేశ విదేశాల్లో ఖ్యాతిగాంచిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో మరణించి ఈరోజు దేశం ఒక స్థాయి, ఆ రోజు ఏంటంటే దేశం ఆర్థికంగా మొత్తం దివాలా తీసి మన గోల్డ్ లోన్ తీసుకొచ్చే స్థాయి నుంచి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాన ఆర్థిక మంత్రిగా పెట్టుకొని, ఎవరు ఊహించలే ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టుకొని వారు చేసిన ఆర్థిక సంస్కరణలు రిఫార్మ్స్, ఆ తర్వాత వారే స్వయంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉండడం, నిజంగా ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉన్నదంటే అది పివి నరసింహారావు ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు మచ్చలేని నాయకునిగా ఉన్న ఆయనకు భారతరత్న రావడం, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లీడర్ ఆఫ్ ది హౌస్గా వారు కూడా హర్షం వ్యక్తం చేయడం, మేమందరం కూడా హర్షం వ్యక్తం చేసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ నూతనంగా రాజకీయాల్లో ప్రవేశించే వారికి అందరూ కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకొని పనిచేయాలని మరొకసారి